కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అసంఘటిత కార్మికులు భవన నిర్మాణ కార్మికుల కోసం 2 బీమా పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని తిరుపతి జిల్లా వాకాడు ఎంపీడీఓ శ్రీనివాసులు తెలిపారు. అందులో మొదటిది ఈ శ్రమ బీమా పథకం. ఈ పథకం దరఖాస్తు చేసుకునేందుకు 16 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు వరకు ఆన్లైన్ ద్వారా గానీ ఈ శ్రమ పోర్టల్ ద్వారా గానీ దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ పథకానికి అసంఘటిత కార్మికులతో పాటు భవన నిర్మాణ కార్మికులు, పాడి పరిశ్రమ కార్మికులు, వ్యవసాయ కూలీలు గాని, మత్స్యకారులు గాని దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ పథకానికి ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకున్న వారు మరణిస్తే 2 లక్షల రూపాయల బీమా ఇవ్వడం జరుగుతుందన్నారు. రెండో పథకం భవన నిర్మాణ కార్మికులు బీమా పథకం గురించి కూడా వివరించారు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అసంఘటిత కార్మికుల కోసం మరియు భవన కార్మికుల కోసం 2 బీమా పథకాలు పెట్టబడి జరిగింది. ఇందులో మొదటి పథకం ఈ శ్రమ బీమా పథకం. ఈ శ్రమ బీమా పథకము ఆన్లైన్ ద్వారా ఈ శ్రమ పోర్టల్ ద్వారా మనం అప్లై చేసుకోవాలి. 16 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపల ఉండేవాళ్ళు ఉన్న కార్మికులు, అసంఘటిత కార్మికులు కానీ, భవన నిర్మాణ కార్మికులు కానీ, వ్యవసాయ కూలీలు కానీ, పాడి పరిశ్రమ చెందిన వాళ్ళు కానీ, మరియు వ్యవసాయ కూలీలు కానీ, మరియు మత్స్యకారులు కానీ, ప్రతి ఒక్క కార్మికులు ఎవరైతే తెల్ల రేషన్ కార్డు బిలో పావర్టీ లైన్ కలిగి ఉండాలో, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ కట్టని వాళ్ళు, తర్వాత ఈపీఎఫ్ ఇన్సూరెన్స్ కట్టని వాళ్ళు అర్హులు. దీనికి 16 నుంచి 59 సంవత్సరాలు వయసు ఉండాలి. ఈ బీమాని ఉచితంగానే పొందవచ్చును. ఆన్లైన్ ద్వారా ఈ శ్రమ పోర్టల్ ద్వారా అప్లై చేసుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ బీమా పథకంలో వల్ల ఎవరైనా మరణించినచో, ప్రమాదవశాత్తు మరణించినచో 2 లక్షల రూపాయల బీమా సొమ్ము మంజూరు చేయడం జరుగుతుంది. అది మొదటి పథకం. ఇది పూర్తిగా ఉచితం ఈ బీమా. రెండవ పథకము వచ్చి భవన కార్మికుల బీమా పథకం. ఈ బీమా 5 సంవత్సరాలు కాల పరిమితి. 110 రూపాయలు కట్టాలా. 110 రూపాయలు కట్టాలా. దీనికి అప్లికేషన్ ద్వారా మీకు అందుబాటులో మండల ఆఫీసులో అందుబాటులో అప్లికేషన్లు ఉన్నాయి. అప్లికేషన్ ద్వారా లేబర్ ఆఫీస్కి గూడూరుకి, మన ఏరియా వచ్చి గూడూరు ఏరియా కిందకు వస్తుంది, లేబర్ ఆఫీసర్కి సంప్రదించాల్సి వస్తుంది. దీనికోసం మీరు ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించిన వారు మరియు పిఎఫ్ లేనివారు, అలాగే దీనికి వయసు 18 సంవత్సరాలు 59 సంవత్సరాల వయసు ఉండేవాళ్ళు అర్హులు. దీనికి 12 సంవత్సరాల మినిమం 12 సంవత్సరాల కాలంలో 90 రోజులు పనిచేసి ఉండాలి కార్మికుడు. పనిచేసిన వాళ్ళకి మాత్రమే అర్హత లభిస్తుంది. అలాగే లేబర్ కార్డు ఒకవేళ ఉన్నా ఇబ్బంది లేదు, లేకపోయినా లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళకి భవన కార్మికుల గుర్తింపు కార్డు ఇవ్వడం జరుగుతుంది. దీనివలన 5 సంవత్సరాలు ఈ పథకం వర్తిస్తుంది. ఈ 110 రూపాయలు చెల్లించిన వారికి ప్రమాదవశాత్తు మరణించినచో 5 లక్షల రూపాయలు బీమా పొందవచ్చును. అలాగే ప్రమాదవశాత్తు మరణించినా కానీ, లేకపోతే పూర్తి అంగవైకల్యం చెందినప్పటికీ 5 లక్షల రూపాయలు వర్తిస్తుంది. అలాగే 50% వరకు అంగవైకల్యం పొందిన వారికి 1 లక్ష రూపాయలు, 25 నుండి 40% అంగవైకల్యం కలిగిన వారికి 50,000, 25% వరకు అంగవైకల్యం కలిగిన వారికి 20,000 పొందవచ్చును. ఈ స్కీమ్ పొందిన పాలసీదారుడు సాధారణంగా మరణించినచో 50,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. ఈ బీమాను ప్రతి ఒక్కరూ మన వాకాడు మండలంలోని ప్రతి ఒక్క కార్మికులు పొంది వారి యొక్క బీమాను పొందుపరుచుకోవాల్సిందిగా, వాళ్ళ కుటుంబానికి తగిన రక్షణ తీసుకోవాల్సిందిగా మేము మీ మూలంగా పత్రికా ప్రతినిధులు, మీడియా మూలకంగా వారికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.